హాస్పిటల్ చుట్టుపక్కల డ్రైనేజ్ వ్యవస్థ చాలా భయంకరంగా ఉండడం వల్ల దోమలు, పురుగులు లాంటివి ప్రబలుతా ఉన్నాయి. ఇక్కడ గర్భిణులకు కానీ చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వెనకాల చికెన్ షాపులన్నీ ఉండడం వల్ల కుక్కలు లాంటివన్నీ కూడా ఎక్కువ తిరుగుతా ఉన్నాయి. ఇది వాటి నుంచి వచ్చే వేస్ట్ వల్ల కూడా దుర్గంధం వస్తా ఉంది. దీన్ని ఓపెన్ డ్రైనేజ్ కాకుండా క్లోజ్డ్ డ్రైనేజ్ ఎలా చేయొచ్చు అనే దాని మీద అధ్యయనం చేశాం. రెండవది, వెహికల్ పార్కింగ్ లేకపోవడం వల్ల రోడ్ల మీద అంతా కూడా పెట్టేస్తా ఉన్నారు. వెహికల్ పార్కింగ్ షెడ్ ఒకటి కావాలా. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి భోజన వసతుల కోసం మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. ఆదోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రి కేవలం ఆదోనికి పరిమితమైంది కాదు. 5 నియోజకవర్గాల నుంచి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఇక్కడ వచ్చి పెద్ద సంఖ్యలో ఈ సేవలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ కంటే పెద్దదని చెప్పాలి. ఈ ప్రాంతం మొత్తానికి కూడా చాలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నటువంటి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరుగుతాయో, ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతాయో అంత సంఖ్యలో జరుగుతాయి. కానీ వసతులు తక్కువగా ఉన్నాయని మనం గుర్తించినాం. కాబట్టి వీళ్ళకి వసతులు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అటెండెంట్స్ కోసం పేషెంట్లను అయితే బెడ్లో పడుకోబెడతాం, హాస్పిటల్లో వాళ్ళకు వసతి ఉంటది. కానీ పేషెంట్ తో వచ్చినటువంటి డెలివరీకి వచ్చిన వాళ్ళకి అమ్మ, నాయన, పిల్లలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉండాలా? రోడ్ల మీద ఉండడం సాధ్యం కాదు. రాత్రి ఎక్కడ పడుకుంటారు? 2-3 రోజులు పడుతుంది హాస్పిటల్కి వచ్చినప్పుడు, డెలివరీ కోసం వచ్చినా లేదా ఆపరేషన్ కోసం వచ్చినా వాళ్ళని బయట పడుకోబెట్టడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ కోసం ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు రాత్రి పడుకోవడానికి కానీ ఖాళీ సమయంలో అందరూ హాస్పిటల్లోకి రాకుండా నివారించాలంటే బయట వాళ్ళు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని ఒక అటెండెంట్ షెడ్లు, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాం. పెద్దగా జరుగుతున్నటువంటి ఇక్కడ సర్జరీలు వాటి దృష్టిలో పెట్టుకొని అదనంగా డాక్టర్ పోస్టులు, మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులు అయినా సరే, చిన్నపిల్లల పీడియాట్రిషియన్ డాక్టర్లు అయినా సరే, నర్సింగ్ స్టాఫ్ అయినా సరే, వీళ్ళని అదనంగా శాంక్షన్ చేయండి. డిప్యుటేషన్ మీద కాకుండా పర్మనెంట్ గా ఇక్కడ పోస్ట్ చేయండి అని ఒక తీర్మానాన్ని కూడా ఇక్కడ చేశాం.